వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రంగారెడ్డి జిల్లా కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానికులు ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎకోసిటీ పేరుతో తీసుకొచ్చిన జీవో 641ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానికులు ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎకో సిటీ పేరుతో తీసుకొచ్చిన జీవో 641ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు స్థానికులు ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎకోసిటీ పేరుతో తీసుకొచ్చిన జీవో 641ని వెంటనే రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, రంగారెడ్డి జిల్లా కొత్తూరు సిద్దపూర్ డంపింగ్ యార్డు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటు జేఏసీ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తూరులోని తహసీల్దార్ ఆఫీసు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సంబంధించి ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు వివిధ పార్టీల నేతలు కూడా హాజరై ఈ ధర్నాకు తమ మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాలు పూర్తిగా ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ పర్యావరణము కాలుష్యం ప్రమాదం ఉంది. ఇక్కడ తాగునీటి కావచ్చు, సాగుకు సంబంధించి కాలుష్యం ప్రమాదం కావచ్చు. వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని కూడా వారంతా డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎకో పార్క్ ఐటీ పార్క్ కోసము ఇక్కడ దాదాపు 330 ఎకరాలు జరిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అక్కడ దాదాపు 86 ఎకరాల్లో
డంపింగ్ యార్డ్ పేరుతో ఎకో సిటీ డంపింగ్ యార్డ్ ఇక్కడ కోసము ఎకో సిటీ పేరుతో తీసుకొచ్చిన ఈ జీవో 641 వెంటనే రద్దు చేయాలని కూడా ఇటు ప్రజా సంఘాల నేతలు కావచ్చు, వివిధ అన్ని పార్టీలకు కూడా ఇక్కడ నేతలు అదే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తాము, పంటలు మంచిగా పండుతాయి. సిటీకి కూతబెట్ట దూరంలో ఉన్న ఈ సిద్ధాపూర్ లో ఈ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల తమ జీవనోపాధి కూడా కోల్పోయే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 641 రద్దు చేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ ఐటీ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కోసము భూసేకరణ చేపడితే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములపై కన్నేసి డంపింగ్ యార్డ్ పేరుతో ఇక్కడ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందంటూ కూడా ఇక్కడ నేతలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తే ఇప్పటికే పలు దశాలుగా వివిధ రూపాల్లో కూడా తమ పోరాటం చేశాం. కలెక్టర్ కు కలిసి వినతి పత్రం ఇచ్చాం, ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేశాం, వివిధ రకాల్లో చేశాము. అయినా కానీ ప్రభుత్వము జీవో నెంబర్ 641 వెనక్కి తీసుకోవట్లేదు. ఈ రోజు తహసీల్దార్ ఆఫీస్ వేదిక కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహిస్తున్నాము, శాంతియుతంగా ధర్నా చేపడుతున్నాం. ఖచ్చితంగా జీవో 641 రద్దు చేసే వరకు కూడా తమ పోరాటము కొనసాగుతుందని కూడా ఇక్కడ నేతలు జేఏసీ నేతలు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.